ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో రెండు ఆటోమొబైల్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఎంత, అలాగే వాటి యొక్క టార్గెట్స్, వాటి వెయిటింగ్ పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఐషర్ మోటార్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఐషర్ మోటార్ వచ్చి టెక్నికల్గా చూసుకుంటే ఇది ఆల్ టైమ్ హై మొన్న 4/11/2022 నాడు వచ్చింది. 3875 దగ్గర ట్రేడ్ అయింది, దాదాపు 3875. అది అంతకుముందు 11/3/2022 ఇయర్ స్టార్టింగ్లో వచ్చి 2200 దగ్గర నుంచి పెరిగింది. సో అంత హై రేంజ్లో మూమెంట్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి అది కరెక్షన్ అయ్యి ఈ 3110, 3200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఐషర్ మోటార్ మేజర్గా ఏంటంటే అది ఇండస్ట్రీ లీడర్ దీనిలో, అంటే ఈ యొక్క టూ వీలర్లో ఇండస్ట్రీ లీడర్. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక కంపెనీ, ఫ్లాగ్షిప్ కంపెనీ. అలాగే ఐషర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా సేల్లింగ్లో ఉంటాయి. కాబట్టి ఈ ఐషర్ మోటార్స్కి మార్కెట్లో హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు తీసుకుంటే ఫెస్టివల్ సీజన్స్, సో విపరీతమైన సేల్స్ అయితే జరిగాయి. ఆ యొక్క లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ ఇంపాక్ట్ అంతా ఇక్కడ ఇప్పుడు కమింగ్ రిజల్ట్స్లో వస్తాయి జనవరిలో. కాబట్టి ఇది చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా చూపిస్తున్నాయి. వీక్లీ చార్ట్లో ఇంపల్స్ పాజిటివ్ వచ్చింది, అలాగే హిస్టోగ్రామ్ పాజిటివ్ ఉంది, స్టోకాస్టిక్స్ పాజిటివ్ ఉంది, అలాగే ప్రైస్ వచ్చి వాల్యూ దగ్గర ఉంది. కాబట్టి ఇది మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్గా మేము చెప్పడం జరుగుతుంది. సో ఇది టార్గెట్స్ తీసుకుంటే మళ్ళీ ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 3200లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ రేంజ్లో టార్గెట్ అట్లీస్ట్ 3500 నుంచి 3600 దాకా టార్గెట్ ఉంది. ఇది ఒక హారిజన్ ఆఫ్ ఒక క్వార్టర్, 3 months క్వార్టర్లో మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు టెక్నికల్గా మనం తెలుసుకున్నాం, ఫండమెంటల్గా కూడా ఐషర్ మోటార్ గురించి ఒకసారి తెలుసుకుందాం. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 88,000 crores. అలాగే దీని ఈపీఎస్ తీసుకుంటే 85 ఉంది, పిఈ రేషియో 37, పి/బి వచ్చి 7.7, ఫేస్ వాల్యూ 1, అలాగే బీటా వచ్చి 0.95 ఉంది. ఈ 52 వీక్ హై వచ్చి 3889. అలాగే ఈ ఇయర్లో 52 వీక్లో వచ్చి 2159 ఉంది. ఒకసారి ప్రమోటర్స్ యొక్క యాంగిల్లో కానీ ఈ ఈపీఐ కంపెనీ యొక్క ఫండమెంటల్లో చూసుకుంటే, ఫైనాన్షియల్గా రెవెన్యూస్ మెయిన్గా చూసుకుంటే 2018లో టర్నోవర్ వచ్చి రెవెన్యూ టర్నోవర్ 8,900 కోట్లు, 2019లో 9,700 కోట్లు, 2020లో 9,151 కోట్లు ఉంది. అలాగే 2021 8,700 కోట్లు, 2022 తీసుకుంటే ఆల్మోస్ట్ 10,300 కోట్లకు వచ్చింది. సో ఇయర్ రెవెన్యూస్ పెరిగాయి, అలాగే సేల్స్ కూడా పెరిగాయి. కాబట్టి షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ప్రమోటర్స్ వాటానే 49.21 ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ వాటా వచ్చి 30.25 ఉంది. డిఐఎస్ వాటా వచ్చి 10.05, అలాగే పబ్లిక్ వాటా వచ్చి 10% ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ కింద ఇది మీరు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రెండో కంపెనీ చెప్తుంటే M&M, మహేంద్ర అండ్ మహేంద్ర. ఇది మహేంద్ర యొక్క ఇప్పుడు మేజర్గా ఈ కొత్త మోడల్స్ అన్నీ కూడా రీమోడల్ చేసుకొని కొత్త మోడల్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. అది లాస్ట్ ఇయర్ నుంచి టైం తీసుకుని ఈ ఇయర్లో ఈ క్వార్టర్లీలో కొత్త మోడల్స్ అన్నీ కూడా డిమాండ్కి తగ్గట్టుగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఆల్ టైమ్ హై మొన్న 1370 రూపాయల నుంచి ఇప్పుడు 1220 రూపాయలకి వచ్చింది. సో ఇది ఈ రేంజ్లో 1200 నుంచి 1220 రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ అయితే కనపడుతుంది. సో ఇది టార్గెట్స్ తీసుకుంటే దాదాపు 1300 దాకా మినిమం టార్గెట్ కనపడుతుంది. అలాగే వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది, హిస్టోగ్రామ్ పాజిటివ్ ఉంది. సో టెక్నికల్గా మహేంద్ర కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అని చెప్తున్నాం. ఒకసారి ఫైనాన్షియల్స్ చూసుకుంటే మహేంద్రలో ఫైనాన్షియల్గా రెవెన్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ టెక్నికల్ 1200 నుంచి మేము టార్గెట్స్ వచ్చి 1320 దాకా టార్గెట్ అనేది చెప్తున్నాం. సో ఇది ఈ రెండు కంపెనీలు ఇవాళ మనం ఈ ఆటోమొబైల్ సెక్టర్లో ఐషర్ మోటార్, మహేంద్ర అనేది ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కింద చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని
మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.